రైట్ ఇక మరొక అప్డేట్ చూద్దాం. తిరుపతి శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో నిందితులను రెండో రోజు సిట్ అధికారుల విచారణ జరుగుతోంది. అలిపిరి సమీపంలో సిబిఐ సిట్ కార్యాలయంలో రెండో రోజు కస్టడీ విచారణ కొనసాగుతోంది. మొదటి రోజు విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు నిందితులు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రధాన నిందితుడు భోలేబాబా డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, తర్వాత వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ, వినయకాంత్ చాడ్బా, ఏఆర్ డైరీకి చెందిన ఎండి రాజశేఖర్ ను అధికారులైతే విచారించనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. పద్మ మొత్తం మీద అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా గత 4 రోజుల క్రితం అరెస్ట్ అయినటువంటి శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో అనిమల్స్ ఫ్యాట్స్ కలిసిన నెయ్యిని సరఫరా చేసినటువంటి ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో బోలేబాబాకి సంబంధించిన డైరెక్టర్లు కావచ్చు, అదేవిధంగానే వైష్ణవికి సంబంధించిన డైరెక్టర్లు, సీఈఓలు, అదేవిధంగానే చెన్నైకి సంబంధించి ఏఆర్ కంపెనీకి సంబంధించినటువంటి ఎండీని మొత్తం నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సిబిఐ అధికారులు. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్కి పంపించారు. అయితే నిన్నటి నుంచి కూడా వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. నిన్న కస్టడీలోకి అంటే సబ్ జైలు నుంచి కూడా వాళ్ళని తీసుకొని వచ్చి నేరుగా తిరుపతిలో ఉన్నటువంటి రుయా ఆసుపత్రిలో ముందుగా వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వాళ్ళని నేరుగా సిబిఐ కార్యాలయానికి తరలించడం జరిగింది. అయితే నిన్న మొదటి రోజు ఉదయం అంటే దాదాపుగా ఒక 7-8 గంటల పాటు కూడా సిబిఐ అధికారులు వాళ్ళను అంటే విడివిడిగా ఉన్నటువంటి గదుల్లో వాళ్ళని కూర్చోబెట్టి అంటే ఎవరికి కూడా సంబంధం లేకుండా వాళ్ళంతా కూడా విచారణ జరిపినట్లు తెలుస్తా ఉంది. అయితే ఇందులో ప్రధానంగా 4 నిందితుల నుంచి కూడా గతంలోనే దాదాపుగా ఎన్నో దీనికి సంబంధించి ఏ రకంగా తిరుమలకి ఈ రకమైనటువంటి కల్తీ నెయ్యిని పంపించారు. ఎలక్షన్స్ ముందుగా మొత్తం 8 ట్యాంకులు తిరుమలకు వస్తే అందులో 4 ట్యాంకులు రిటర్న్ పంపించిన తర్వాత అది ఆ 4 ట్యాంకులు కల్తీ జరిగింది, అనిమల్స్ ఫ్యాట్స్ తో కలిసిన నెయ్యి జరిగిందంటూ కూడా నిర్ధారణ అయిన తర్వాత కూడా వైష్ణవి డైరీ నుంచి కూడా మళ్ళా దొంగ సీల్స్ అన్ని కూడా మార్చి మళ్ళా ఎట్లా తిరుమలకు పంపించారనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని అంశాలు మాత్రం కొన్నిటికి మాత్రం సిబిఐ అధికారులకు ఏదైతే ఈ ప్రధాన నిందితులు 4 ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా సమాధానాలు చెప్పకుండా అంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటే ఇట్లా రకరకాలుగా కామెంట్స్ చేస్తూ కూడా చెప్పినట్లు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఇవాళ రెండో రోజు కూడా కాసేపటి క్రితమే ఇక్కడ మనం చూడొచ్చు. ఇదే ప్రధానంగా సిబిఐకి సంబంధించినటువంటి కార్యాలయం తిరుపతి అలిపిరి సమీపంలో ఉంటుంది. మొత్తం మీద ఇక్కడ ఇవాళ రెండో రోజు కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. విచారణ జరిపిన తర్వాత మొత్తం 18వ తారీఖు వరకు కూడా మొత్తం 4 రోజుల పాటు కూడా విచారణ జరిపిన తర్వాత మరికొన్ని విషయాలు కూడా అంటే వీళ్ళందరినీ కూడా మొత్తం ఈ సిబిఐ కార్యాలయంలోనే విడివిడిగా గదుల్లో అంటే ఎవరికి కూడా సంబంధం లేకుండా సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు రోజువారీ విచారణలో భాగంగా మార్పులు చేర్పులు చేస్తూ ఆ ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ జరుపుతున్నారు. మరోవైపు వీళ్ళకి థ్రెట్ ఉన్న నేపథ్యంలో ఎందుకంటే ఇది చాలా ప్రెస్టేజీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా దీని విచారణ కంప్లీట్ చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అదేవిధంగానే ఇక్కడ ఎవరిని కూడా అనుమానితుల వ్యక్తులు ఎవరిని కూడా రాకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళపైన అంటే ఇక్కడ సీసీటీవీ ఫుటేజీలు, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసే దిశగా సిబిఐ అధికారులు ఇప్పటికే కూడా స్పష్టమైన ఆదేశాలకు సంబంధించి అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇవాళ రెండో రోజు నిన్నంతా కూడా చాలా అంశాలపైన వీళ్ళు సిబిఐ అధికారులు ప్రధాన నిందితులకు విచారణలో అంటే ప్రశ్నలు వేసినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాము, చాలా రోజులైంది ఇట్లా రకరకాల కామెంట్స్ చేసినట్లు కూడా తెలుస్తోంది. సో దీనిపైనే చాలా ఆగ్రహంగా సిబిఐ అధికారులు కూడా ఉన్నారు. అందువల్లనే ఇవాళ కూడా మరికొన్ని స్పష్టమైన ఆదేశాల ప్రకారం ఇవాళ మరికొన్ని ప్రశ్నలు కూడా వేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇందులో చాలా అంశాలు ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు అంతా కూడా బోలేబాబాకి సంబంధించిన డైరెక్టర్లు వాళ్ళు దాని తర్వాత అక్కడి నుంచి కూడా ఈ నెయ్యి సరఫరా అంతా జరిగింది కాబట్టి వైష్ణవికి సంబంధించిన డైరెక్టర్లు కూడా వాళ్ళని కూడా ఇప్పటికే కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా అంశాలని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మరో 18వ తారీఖు వరకు కూడా ఈ విచారణ అనేది కొనసాగిస్తారు. అయితే ఒకవేళ విచారణ కొనసాగే సమయంలోనే ఒకవేళ ఏదైనా సరే వీళ్ళు కొన్నిటికి సమాధానాలు చెప్పకపోతే దానిపైన మరికొన్ని చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. గతంలో పనిచేసినటువంటి ఈవో ధర్మారెడ్డి ఎందుకంటే నెయ్యి ప్రొక్యూర్మెంట్ కొనుగోలు చేసే విషయాల్లో చాలా
పారదర్శకంగా ఉంటుంది, ఆ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ సిఫారసు చేసిన తర్వాతనే మొత్తం కూడా కొనుగోలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ అవన్నీ లేకుండా మార్కెటింగ్ శాఖ సంబంధించిన అధికారులు ఎవరు లేకుండా అంటే టెండర్లు ఫైనల్ చేసి గతంలో బోర్డు సభ్యులు చైర్మన్లకు వీళ్ళకి తెలియకుండానే ఈ స్థాయిలో అక్రమాలు జరిగాయనేది ప్రధానంగా సిబిఐ ఉన్నటువంటి ప్రశ్నలు. ఇదే విషయాన్ని ప్రస్తుతానికి ఉన్న డైరెక్టర్ల దగ్గర నుంచి కూడా కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు చెప్పిన తర్వాత తదుపరి చర్యలు, ఎందుకంటే వీళ్ళకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వీళ్ళ పిఏలు కావచ్చు, వీళ్ళ సన్నిహితులు కావచ్చు, వీళ్ళ ఇళ్లలో కూడా ఇప్పటికే కూడా సిబిఐ అధికారులు ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అతి త్వరలోనే మరికొన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఈ 2-3 రోజుల పాటు కూడా వీళ్ళని కస్టడీలోకి తీసుకున్న తర్వాత వీళ్ళని అరెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళు చెప్పే సమాధానాలు బట్టి మరికొన్ని కూడా అరెస్టులు ఉంటాయంటూ కూడా దానికి సంబంధించిన వర్గాలు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో భక్తుల మనోభావాల్ని పూర్తి స్థాయిలో కూడా దెబ్బతీసే విధంగా అనిమల్స్ ఫ్యాట్స్ కలిసినటువంటి నెయ్యిని సరఫరా చేసినటువంటి ప్రధాన నిందితులు ఏదైతే బోలే బాబాకి సంబంధించిన డైరీకి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదా అదేవిధంగానే వైష్ణవికి సంబంధించిన కంపెనీ ప్రతినిధులు డైరెక్టర్లు కావచ్చు, ప్రధాన సూత్రధారి పాత్రధారిగా ఉన్నటువంటి ఏఆర్ కంపెనీ ఎండీని ఆయన కూడా రాజశేఖర్ని అతను కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి ఈ రోజు 2వ రోజు చాలా ఉత్కంఠగా కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ విచారణ అనేది కొనసాగే అవకాశం అయితే ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి.